అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీ సాంగ్స్ లో మనుషులు చాలా అందంగా కనిపిస్తారు, అమ్మాయిలు ఇంకా చెప్పుకునే అవసరం లేదు, చాలా అందంగా చూపిస్తూ ఉంటారు. ఏం బ్రో మ్యాజిక్? మ్యాజిక్ ఏం లేదు బ్రో. అంటే నేను మీకు చెప్పా కదా, ఫస్ట్ 3 ప్రాజెక్ట్స్ షార్ట్ ఫిల్మ్లో నేను చేశాను. నన్ను బాగా చూపించలేదండి. సో అప్పటి నుంచి నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే, మెన్ ఆర్ ఉమెన్ వాళ్ళని మనం బాగా చూపించాలి. అసలు కంటెంట్తో సంబంధం లేకుండా వాళ్ళని ఎప్పుడైతే బాగా ప్రెజెంట్ చేస్తామో ఒక సినిమాటోగ్రఫర్గా మనకు పేరు వస్తుంది. సో ఆ ప్రాసెస్లో నేనేంటంటే లైక్ వాళ్ళ కొంతమందికి లైక్ ఒక మంచి కైండ్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి బ్రో. లైక్ ఈ ఫేస్ కట్లో ఒకళ్ళు ప్రాపర్గా ఉంటారు, లుక్స్లో ఇందులో ఒకళ్ళు బాగుంటారు. సో అది ఒక సినిమాటోగ్రాఫర్కి అర్థం అవ్వాలన్నమాట, డిఓపికి. సో మనం ఎలా ఫ్రేమ్ పెట్టినా కూడా అది వాళ్ళ అది అడాప్ట్ చేసుకుంటారు అనమాట. సో నేను పర్టికులర్ హీరోయిన్ కానీ హీరోతో వర్క్ చేసినప్పుడు వీళ్ళ బ్యూటీ యాంగిల్ ఎక్కడ ఉంది, వాళ్ళ లుక్ ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ డేలోనే నేను ఫస్ట్ టెస్ట్ చేస్తాను. ఏం చేయను బ్రో, టెస్ట్లు ఏం చేయను, డైరెక్ట్ గా లొకేషన్స్ లో ఫస్ట్ చూసుకుంటా ఉంటావు. అంటే కొంతమంది తెలుసు కదా, కొంతమంది ఈ మధ్యకాలం ఇన్స్టాగ్రామ్ లో వచ్చాక రీల్స్ లో బాగా వైరల్ అవుతున్నారు కదా. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు ఏ లుక్ లో బాగుంటారో వాళ్ళు తెలుసు. ఆ రీల్స్ అన్నీ ఒకవైపే ఉంటాయి. సో మనం చేసినప్పుడు కూడా అలాగే పెట్టేస్తాం అనమాట. సో అంటే చూసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వీడు బాగా చూపిస్తున్నాడు అని అంటున్నారు కదా. ఆ బాగా చూపించింది ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళకి ఏ లుక్స్ లో బాగున్నాయో అవి మనం పెట్టుకొని చేసుకోవాలి బ్రో. లవ్ స్టోరీ ఉందా బ్రో? లవ్ స్టోరీ అంతేం లేదు. నాకు అలా అనిపించలేదు. అంటే నీ మూవీ, నీ సాంగ్స్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. అంటే వన్ సైడ్ లో ఉంది బ్రో. అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్న సాంగ్స్ లో హీరోయిన్ సైడ్ నుంచి కానీ హీరో సైడ్ నుంచి కానీ ప్రపోజల్స్ ఉంటాయి. ఆ ప్రపోజల్స్ యాక్చువల్లీ ప్రతి సాంగ్ లో చాలా వైరల్ అయ్యాయి అనమాట. అంటే నాకేంటంటే అలా చెప్పాలి, నేను ఇలా చెప్పాలి అనుకున్నవన్నీ ఈ సాంగ్స్ రూపంలో చెప్పేస్తున్నావా? అంటే ఏం లేదు బ్రో, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలన్నా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలన్నా ఎలా యూనిక్ గా ప్రపోజ్ చేస్తే బాగుంటది అనే థాట్ ప్రాసెస్ అనమాట ఇది. సో నేనేంటంటే ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని అనుకుంటా కదా. సో అవన్నీ కూడా నేను నా సాంగ్స్ లో పెట్టాను అనమాట. సో అంతే బ్రో. క్రష్ ఉండే అంతే. క్రష్ అంటే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి అట్రాక్షన్ అనేది ఉంటది కదా. ఆమె ఉంది, చెప్పలేదు వెళ్ళి, ఇంకా అర్థం అవ్వలేదు ఆమెకి. అంటే అర్థమయ్యేలాగా మనం ఆ టైంలో ఏం చేయలేదు బ్రో. లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ సంబంధించినవి కూడా ఏమైనా ఉందా? బ్రేకప్ ఏమైనా ఉందా? బ్రేకప్ అంటే నేను నా ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెయిన్ నేను చూసాను బ్రో. వాళ్ళు ఒక బ్రేకప్ అయినప్పుడు కానీ లేకపోతే ఒక రిలేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయినప్పుడు ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను లైవ్లో చూసా. సో నేనేం చేద్దాం అనుకున్నానంటే అవి కళ్ళకు గట్టినగా అదే లైక్ వాళ్ళని నేనైతే ఎలా అయితే నేను వాళ్ళని చూసానో అలాగా మన ఆడియన్స్కి చూపిద్దాము అనే దాంట్లో నువ్వు తీసుకునే అంతా రియాలిటీ బ్రో. నీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే బ్రో మీరు నా మ్యూజిక్ వీడియోస్ చూస్తే ఎక్కడ కూడా డ్యాన్స్ ఉండదు, ఇవేం ఉండవు. ఎందుకు ఉండవు అంటే నేను రియాలిటీకి దగ్గరగా చేద్దాము అనే దాంట్లో ఉంటాయి. చాలా మంది అడుగుతారు కూడా, డ్యాన్స్ వీడియోస్ ఇవన్నీ చేయొచ్చు కదా అని అంటారు. అవి చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు బ్రో. లైక్ వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఇలా చేద్దాం, అవే చెయ్యాలని రూల్ ఏం లేదు కదా. సో జనాలు ఏదైతే అడాప్ట్ అవుతున్నారో వాళ్ళకి దగ్గరగా వాళ్ళ ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే నేను చేసే సాంగ్స్ చాలా మంది వాళ్ళ ప్రెజెంట్ సిచ్యువేషన్, నా సిచ్యువేషన్ ఇలా ఉంది, మీరు కరెక్ట్ గా అది చూపించారు అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. అవి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ని మనం కనెక్ట్ అవుతున్నారు. బ్రో మీది సామాజిక వర్గమన కదా? ఏది బ్రో సామాజిక వర్గమన? అది ఎందుకు బ్రో డిలీట్ అయింది అంటే? సామాజిక వర్గం దీనికి ఒక పెద్ద కథ ఉంది బ్రో యాక్చువల్లీ.
మేము కవర్ సాంగ్స్ చేసిన దాంట్లో ఎక్కువ బడ్జెట్ ఎక్కువ టైం తీసుకొని చేసింది ఇదే, ఇదే ఈ సాంగ్. ఆల్మోస్ట్ నేను ఒక సాంగ్కి ఒక ఆల్మోస్ట్ 28 days ఆల్మోస్ట్ 1 month వరకు కష్టపడి అటు ఇటు ఏ లొకేషన్కి వెళ్ళి చేసాం. షణ్ముఖ్, దీప్తి అందరూ కష్టపడ్డారు, ఖర్చు కూడా బాగానే అయింది. అయితే ఏమైందంటే రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సాంగ్ ఒరిజినల్ సాంగ్స్ కన్నా మాది ట్రెండింగ్ 1లోకి వెళ్ళిపోయింది. ఒరిజినల్ గా సినిమాలో చేసే సాంగ్స్ కింద ఉన్నాయి. అయితే ఆ ప్రొడ్యూసర్స్ పలానా మ్యూజిక్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా మెయిన్ సాంగ్ అన్ని కింద ఉండి కవర్ సాంగ్స్ పైన ఉన్నాయి ఏంటండి అని చెప్పేసి డిలీట్ చేయించారు అనమాట. అప్పుడు అనిపించింది, అబ్బా ఎంత కష్టపడి చేసి అంటే డైరెక్ట్ డిలీట్ చేయడం ఏంటి అంటే కొంచెం బాధ వేసింది బ్రో. రెవెన్యూ షేర్ చేసుకుని కాపీ చేసుకుంటే అయిపోయింది కదా. అంటే అది వాళ్ళకు ఉండాలి బ్రో. ఇప్పుడు దీని నుంచి వచ్చే రెవెన్యూ ఎవరికి వస్తుంది బ్రో? వాళ్ళకే వెళ్తుంది కదా. కాపీరైటెడ్ సాంగ్స్ ఇవన్నీ, కవర్ సాంగ్స్ అంటేనే కాపీరైటెడ్. దీంట్లో వచ్చే ప్రతి రూపాయి వాళ్ళకే వెళ్తుంది. అవును. కానీ మరి ఆ ప్రొడ్యూసర్స్ చెప్పడం వల్ల మరి ఏంటో తెలీదు. ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయ్యా, ఇండిపెండెంట్ సాంగ్స్ చెయ్యాలి, ఇంకా కవర్ సాంగ్స్ ఇక్కడతో ఆపేద్దాం. ఇంకా మన ఈ హిట్ ఆఫ్ అట్ట ఇప్పుడు ఏంటంటే కవర్ సాంగ్స్ లో ఆ సాంగ్ ఒక ఫేమ్ కూడా మనకి యాడ్ అవుతుంది వ్యూవర్షిప్ లో. ఇప్పుడు ఒక హిట్ సాంగ్ వచ్చింది అనుకోండి, మనం అది కవర్ సాంగ్ చేస్తే ఆ సాంగ్ వల్ల మనకి వ్యూవర్షిప్ అనేది వచ్చేస్తుంది. బట్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ అలా రాదు, ఎందుకంటే ఆ సాంగ్ హిట్ అవుతే గానీ అది జనాల్లోకి వెళ్ళకపోతే వేస్ట్ ఆ సాంగ్. ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఒక 4-5 సాంగ్లు చేద్దాం, దేనికి వ్యూవర్షిప్ రాకపోతే పర్లేదు ఇంకోటి అటెంప్ట్ చేద్దాం, రాకుండా ఉండదు అని గట్టిగా నమ్మి చేసిన ఫస్ట్ సాంగే 90 million కొట్టింది బ్రో. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే వ్యూవర్షిప్ మాట్లాడాల్సిన అవసరం లేదులే. అంటే నేను వ్యూవర్షిప్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే బ్రో, ఒక సినిమా సక్సెస్ అయిందంటే దాని కలెక్షన్స్ కోసం చెప్తారు బ్రో. ఒక యూట్యూబ్ లో వీడియో సక్సెస్ అయిందంటే దాని వ్యూవర్షిప్ చెప్తారు అనమాట. సో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఇలాగ ప్రయత్నించే వాళ్ళు ఆ వ్యూవర్షిప్ రావడానికి మనం ఏం చెయ్యాలి, డబ్బులు పడడం కాదు, క్రియేటివిటీ. నీ క్రియేటివిటీ నువ్వు కంప్లీట్ గా పెడితేనే ఆ వ్యూవర్షిప్ వస్తుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను. మీ ఇద్దరు బ్రదర్స్ కదా బ్రో? ఎవరు బ్రో? మీరు బ్రదర్స్ కదా, సిస్టర్ ఉంది నాకు. సిస్టర్? బ్రదర్ లేరా? లేదు. అచ్చా. ఏం చేస్తున్నారు బ్రో? తను జాబ్ చేస్తుంది బ్రో. ఎప్పుడు బయటికి రాలే కదా? లేదా, తను కూచిపూడి నేర్చుకునేది బ్రో చిన్నప్పుడు. నేను కూడా డాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని. అయితే తను మంచి స్టేజ్ షోస్ ఇచ్చింది, మంచి చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి తనకి మా ఇంట్లో. బట్ ఏంటంటే లైక్ కంప్లీట్గా జాబ్ స్టడీస్ తీసుకురావాలని అనుకోలేదు ఎప్పుడు. నేను కెమెరాతో మా సిస్టర్ మీదే ప్రయత్నాలు చేసేవాడిని. మరి ఆ టైంలో ఎవరు ఉండేవారు కాదు కదా. మా సిస్టర్ మీద, మా కజిన్స్ మీద వాళ్ళని పెట్టి ట్రై చేసేవాడిని. అసలు మా బాబాయ్ ఉంటారు సత్యం అని చెప్పేసి, ఆయన హీరోగా పెట్టి కవర్ సాంగ్స్ అనమాట. ఎన్టీఆర్ది ఒక సాంగ్ ఉంటది, సో ఆ సాంగ్ పెట్టి ఐ వాంట్ ఫాలో యూ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ని పెట్టి మా బాబాయ్ని పెట్టి కవర్ సాంగ్ చేశా. అదే నా ఫస్ట్ కవర్ సాంగ్ అనమాట. సో ఇవన్నీ నా కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి బ్రో, అంతే. ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి, ఎవరు ఉన్నారు లేరు అన్న దాంతో కాకుండా ఉన్న దాంట్లో చేసుకో, అంతే.